లాస్ట్లో మనం కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఈవెంట్ అని చెప్పామండి. దాని కంటిన్యూషన్కి వెళ్దాం ఈ క్లాస్లో. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఆల్జబ్రా ఆఫ్ స్టేట్మెంట్స్. ఆల్జబ్రా ఆఫ్ స్టేట్మెంట్స్. ఆల్జబ్రా ఆఫ్ స్టేట్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఆల్జబ్రా ఆఫ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ అండి, ఐడెంపోటెంట్ లాస్ అని పెట్టుకోండి. ఐడెంపోటెంట్ లాస్. ఐడెంపోటెంట్ లాస్. చూడండి, ఏ యూనియన్ ఏ, ఏని ఏతో యూనియన్ చేశా ఏమొచ్చింది? ఏని ఏతో యూనియన్ చేశా ఏనే వచ్చింది. దాన్ని ఐడెంపోటెంట్ అంటాం. దానికి అది యూనియన్ చేస్తే అదే వచ్చింది. కాబట్టి అక్కడ ఆ ప్రాపర్టీని అలా వచ్చేదాన్ని ఐడెంపోటెంట్ అంటాం. మీరు ఒక మాట అంటూ ఉంటారు మామూలుగా, ఇది నెంబర్ సిస్టంలో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎంత మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? 1. ఎందుకు? ఏని 1తో మల్టిప్లై చేస్తే అదే వచ్చింది. అట్లా అలాగే ఇక్కడ కూడా ఐడెంపోటెంట్ లాస్. ఏని ఏతో యూనియన్ చేస్తే ఏనే వచ్చింది. ఓకేనా? అట్లాగే ఏని ఏతో ఇంటర్సెక్షన్ చేస్తే ఏనే వచ్చింది. ఇలాంటి లాస్ని ఏమంటాము? ఐడెంపోటెంట్ లాస్. ఇంకెప్పుడన్నా ఏ యూనియన్ ఏ అన్నాం అనుకో, మీరు టక్కున ఏమనలేక ఏనే, ఏ ఇంటర్సెక్షన్ ఏనే అనాలి. రాసుకోండి. మాట్లాడాలి, ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు మాట్లాడాలి, మాట్లాడకుండా ఉండకూడదు. మాట్లాడుతున్నాం సార్. నెక్స్ట్ వన్ అండి, సెకండ్ వన్. ఐడెంపోటెంట్ లాస్ అయిపోయింది. నెక్స్ట్ అండి, ఐడెంటిటీ లాస్. ఐడెంటిటీ లాస్. ఏ యూనియన్ 5. ఏని 5తో యూనియన్ చేసాం. ఎంటీ సెట్ అను ఏకి ఒక సెట్కి ఎంటీ సెట్కి యూనియన్ చేసాం. యూనియన్ కలుపుకోవటం ఏనే వచ్చింది. ఒక ఏనే సెట్కి ఎంటీ సెట్ని ఏం చేసాం? యూనియన్ చేసాం. ఏనే వచ్చింది. ఏనే సెట్తో యూనివర్సల్ సెట్తో ఇంటర్సెక్షన్ చేసాం. యూనివర్సల్ సెట్కి ఏకి ఇంటర్సెక్షన్ చేసాం. ఏనే వచ్చింది. కాబట్టి ఏని దేంతో యూనియన్ చేస్తే ఏ వచ్చింది? ఎంటీ సెట్తో. ఏని దేంతో ఇంటర్సెక్షన్ చేస్తే ఏనే వచ్చింది? యూనియన్తో, ఆ యూనివర్సల్ సెట్తో. వేర్ యూ ఈజ్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే అంత అన్నిటికంటే పెద్దదే. కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ, అక్కడ పైదేమో ఐడెంపోటెంట్, ఇక్కడేమో ఐడెంటిటీ. సరే, కొద్దిమందికి పేర్లు గుర్తుకుండకపోయినా కానీ ఏ యూనియన్ 5 అని ఎప్పుడన్నా వచ్చిందనుకో, మీరు ఏ రాయాల్సి వచ్చింది? ఏ ఇంటర్సెక్షన్ యూ చేస్తే ఏ. ఇది రాయగలుగుతారండి, ఈజీయే. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం, కానీ ఏ యూనియన్ 5 అంటే ఏ అని చెప్పగలుగుతారు. కొంచెం అట్లా చెప్పగలిగినా కానీ పర్వాలేదు, కానీ పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటే మరి మంచిది. నెక్స్ట్ వన్ అండి, థర్డ్ వన్, కామ్యుటేటివ్ లాస్. కామ్యుటేటివ్ లాస్.
A union B is equal to B union A. B union. A intersection B is equal to B intersection A. B intersection A. Commutative loss. Commutative loss. రాసుకున్నారండి? Yes, sir. Yes, sir. Commutative loss. ఫోర్త్ వన్ అండి, అసోసియేటివ్ లాస్. అసోసియేటివ్ లాస్. ఏ యూనియన్ బి యూనియన్ సి. ఏ యూనియన్ A union B union C. యూనియన్ సి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. Section C. చెప్పాలి. Sir, equal to A intersection B intersection C. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఫిఫ్త్ వన్ అండి, ఇది బాగా ఇంపార్టెంట్, డిస్ట్రిబ్యూటివ్ లాస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. దాని కింద రాద్దామండి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఎప్పుడన్నా ఇలా వచ్చింది దానికి వెనక్కి కూడా రాస్తా ఉంటాం, దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. వీటిని ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాయటం కూడా రావాలి మీకు, వెనక్కి రాయటం కూడా రావాలి, ఇటు నుంచి ఇటు కూడా రావాలి మీకు. మృదుల చెప్పు, డిస్ట్రిబ్యూటివ్ లాస్ చదువు ఒకసారి. A union B Hmm. intersection C is equal to A union B intersection A union C. నెక్స్ట్ సెకండ్ వన్ చదువు. A intersection B union C is equal to A intersection B union A intersection C. నెక్స్ట్ నిత్య. Yes, sir. A union B intersection C is equal to A union B intersection A union C. A intersection B union C is equal to A intersection B union A intersection. సి. ఓకే, నెక్స్ట్ డి మోర్గాన్స్ లాస్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, డి మోర్గాన్స్ లాస్. డి మోర్గాన్స్. డి మోర్గాన్స్ లాస్. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. బార్ రాసిన సి రాసిన ఒకటేనండి, డాష్ రాసిన ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. యూనియన్ అల్లా ఇంటర్సెక్షన్ లో మారిపోతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ బార్ యూనియన్ బి బార్. ఓకేనా?
ఈ బాగా ఇంపార్టెంట్ అండి. దీన్ని మీరు వెన్ డయాగ్రామ్ లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు అండి. వీటిని ఈ రెండింటిని వెన్ డయాగ్రామ్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. మనం ఈ రెండింటిని దీనికి ఈక్వల్ అవుతున్నట్టుగా వెన్ డయాగ్రామ్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? లెఫ్ట్ సైడ్ కి వెన్ డయాగ్రామ్ వేద్దామండి, రైట్ సైడ్ కి వెన్ డయాగ్రామ్ వేద్దాం. ఏమంటారు? పైన లైన్ సెగ్మెంట్ ఏంటది సార్? ఏమంటావు? ఆ పైన లైన్ సెగ్మెంట్ ఏంటది సార్? బార్ ఏఎన్ఎన్బి బార్, ఏఎన్ఎన్బి ఓల్ బార్, కాంప్లిమెంట్. బార్ అన్న కాంప్లిమెంట్ అన్న ఒకటే. ఓకే సార్. వెన్ డయాగ్రామ్ వేద్దామా? వెన్ డయాగ్రామ్ ఫర్ ఏఎన్ఎన్బి ఓల్ బార్. అట్లాగే ఇంకొక వైపున ఏమేద్దాము? వెన్ డయాగ్రామ్ ఫర్, రెండు ప్రూవ్ చేద్దాము బై యూజింగ్ వెన్ డయాగ్రామ్ ప్రకారంగా. ఫర్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్, రెండింటికి వెన్ డయాగ్రామ్ వేసి రెండు ఈక్వల్ అని చెప్పి చెబుదాం. ఫస్ట్ యూనివర్సల్ సెట్ తీసుకోండి. యూనివర్సల్ సెట్ చూడండి, ఇది ఏ ఇది బి. మనం ఏ రిప్రజెంట్ చేయాలి? ఏఎన్బి ఓల్ బార్ అంటే ఏఎన్బి కానిదల్లా రిప్రజెంట్ చేయాలి. ఏఎన్బి కానిదల్లా రిప్రజెంట్ చేయాలి. ఏఎన్బి కానిదల్లా, ఏఎన్బి అంటే ఇది ఏఎన్బి కానిదల్లా అంటే ఇదల్లా వచ్చేస్తుంది. ఏఎన్బి కానిదల్లా అంటే ఇదల్లా వచ్చేస్తుంది. అవునా కదా? మళ్ళీ ఇదే రీజియన్, ఇలాంటి రీజియనే రావాలి ఇక్కడి నుంచి కూడా. చూద్దామా? మీరు కూడా వేసుకోండి, డయాగ్రామ్స్ వేసుకోండి. ఇది ఏ ఇది బి అండి. ముందు మీరు ఏ బార్ రిప్రజెంట్ చేయండి. ఏ బార్, ఏ కానిది, ఏ కానిది, ఏ కానిది, ఏ కాకుండా మొత్తం రావాలండి. ఏ కాకుండా రావాలి. చూడండి, ఏ కాకుండా రావాలి. ఏ వదిలేసేయండి. అంతే, జస్ట్ ప్రస్తుతానికి ఏ బార్ రిప్రజెంట్ చేసాము. ఇంటర్సెక్షన్ కాబట్టి బి బార్ వచ్చినప్పుడు వర్టికల్ గా డ్రా చేయండి. ఇది హారిజాంటల్ గా డ్రా చేసాంగా. ఎప్పుడు ఇంటర్సెక్షన్ రీజియన్ తెలియాలంటే ఇది హారిజాంటల్ గా డ్రా చేస్తావి, వర్టికల్ గా డ్రా చేశారు అనుకో కామన్ పార్ట్ ఏంటో మీకు తెలిసిపోయింది. కాబట్టి బి కాని దానికి వర్టికల్ గా డ్రా చేయండి. బి కాని దానికి, బి కాని దానికి ఇది బి బార్, బి కానిది, బి కానిది, బి కానిది. రెండిటికి కామన్ పార్ట్ ఏమొచ్చింది చూడండి, ఈ రీజియన్ వచ్చింది. ఈ రీజియన్ వచ్చింది కాని దానికి. ఇదల్లా కానిది. ఇది ఇక్కడ కూడా అంతే. అవునా కదా? కాబట్టి వెన్ డయాగ్రామ్ ప్రకారం రెండు ఎలా ఉంటాయండి? ఒకేలా ఉంటాయి. ఫ్రమ్ వెన్ డయాగ్రామ్స్ ఏం చెప్పొచ్చు? ఏఎన్బి హోల్ బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. దీన్ని కొద్దిమంది ఓఆర్ఆర్ ఎట్లా కూడా రాయొచ్చండి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అయినా రాయొచ్చు. లేకపోతే డాష్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఏఎన్బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అయినా రాయొచ్చు.
Done, sir. కంప్లీట్ అయిందండి అందరిది? Yes. నెక్స్ట్ నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. సమ్ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్స్. Some very important results. Some very important results. Some very important results on cardinal numbers. On cardinal numbers. Some very important results on cardinal number. మనం చెప్పుకున్నామండి ఇంతకుముందు, మీరు ఇంటర్మీడియట్కి సంబంధించి ఫౌండేషన్లో బిగినింగ్ చాప్టర్ ఏదన్నా ఉంటే ఇదేనండి నేర్చుకోవాల్సింది. ఇంటర్మీడియట్కి సంబంధించింది 10th క్లాస్ లోపు కాకుండా ఫస్ట్ చాప్టర్ ఇదే. త్వరగా అయిపోవాలి దీంట్లో. N of A union B. మీకు కార్డినల్ నెంబర్ అంటే ఎవరికైనా గుర్తుకుందా? కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే. ఏ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో, సపోజ్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, 1 2 3 తీసుకున్నాం. ఎంత N of A ఎంత అని అడిగితే 3 ఎలిమెంట్స్. నేను B అనే సెట్ లో A, B తీసుకున్నా. N of B అని అడిగితే 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే. అవునా? Yes, sir. కార్డినల్ నెంబర్. ఇప్పుడు ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడిగారు అనుకోండి. ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడిగారు. N of A ప్లస్ N of B మైనస్ N of A ఇంటర్సెక్షన్ B అవుతుందండి. N of A యూనియన్ B. ఏ యూనియన్ బిలో ఎలిమెంట్స్ అంటే మీరు అందరూ అనుకుంటుంటారు ఏలో ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ ని రెండింటి కలిపి సరిపోతుంది అనుకుంటారు. కానీ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలిమెంట్స్ సపరేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అలాగా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఫామ్ లో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెబుదామండి. చూడండి, ఏ అనే సెట్ లో 1 2 3 4 5 ఉన్నాయి. బి అనే సెట్ లో 3 4 5 6 7 ఉన్నాయి. 8 5 ఉన్నాయి. ఇప్పుడు ఏ యూనియన్ బిలో ఏముంటాయి చెప్పండి? 1 2 3 4 5 6 6 7 8. 7 8. N of A యూనియన్ B ఎంత? ఏ యూనియన్ బిలో ఎలిమెంట్స్ ఎన్ని? 8. 8. ఇప్పుడు N of A ప్లస్ N of B మైనస్ N of A ఇంటర్సెక్షన్ Bకి వెళ్ళండి. ఏ ఇంటర్సెక్షన్ B కూడా రాయండి పక్కన. ఏ ఇంటర్సెక్షన్ B రాయండి. 3 4 5. ఇప్పుడు N of A ప్లస్ N of B మైనస్ N of A ఇంటర్సెక్షన్ B కట్టండి. N of A అంటే 5. N of B అంటే 6.
చూడండి minus యాక్చువల్ గా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అన్నప్పుడు 11 ఎలిమెంట్స్ వచ్చేసినాయి. ఎన్ ఆఫ్ ఏ ఎన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఇది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బిని కలపంగానే 11 వచ్చినాయి. మరి ఇది 8కి ఈక్వల్ అవుతుందా? అవదు. మరి ఏం సపరేట్ చేస్తే ఈక్వల్ అవుతుంది? ఆ ఇంటర్సెక్షన్ ఉండే ఎలిమెంట్స్ ని సపరేట్ చేయాల్సి వచ్చింది. -3 11 - 3 8. అప్పుడే ఎన్ ఆఫ్ ఏ ఎన్ బి దేనికి ఈక్వల్ అవుతుంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక ఇక్కడి నుంచి ఎన్ ఆఫ్ ఏ ఎన్ బి యొక్క ఇంపార్టెన్స్ చాలా సందర్భాలు వచ్చిందండి. మీరు ఇక చెప్పాలి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. కంప్లీట్ అయింది అందరిది? Yes, sir. yes sir. రాయాలి నాతో పాటు. నెక్స్ట్ అండి, సెకండ్ వన్కి వెళ్దాం. సెకండ్ వన్ అండి, ఎన్ ఆఫ్ ఏ ఎన్ బి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బినే అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు అవుతుంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఎన్ ఆఫ్ ఏ ఎన్ బి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బినే అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి ఉండనప్పుడు. ఓకేనా? దాన్ని ఏమందా అంటే వేర్ ఏ కమ బి ఆర్ డిజైన్డ్. డిజైన్డ్ అంటే కామన్ ఎలిమెంట్స్ లేనట్లు లెక్క. దట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ సెట్ అవుతున్నప్పుడు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుతున్నప్పుడు. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఎన్ బి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఏంటంటే గుర్తుపెట్టేసుకోండి. ఇక మీకు ఫీలింగ్ కలగాలి. ఎన్ ఆఫ్ ఏ ఎన్ బి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఏంటంటే ఆ రెండు కూడా డిజైన్డ్ అని అర్థం. డిజైన్డ్ అని అర్థం. ఆ రెండు డిజైన్డ్ అని అర్థం. ఆ రెండిటికి కామన్ పార్ట్ లేదని అర్థం. డిజైన్డ్ ఆ రెండిటికి కామన్ పార్ట్ లేదని అర్థం. ఎన్ ఆఫ్ ఏ ఎన్ బి ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. నెక్స్ట్ వన్ అండి, థర్డ్ వన్. ఇది కూడా అన్ని ఇంపార్టెంట్ అండి బాగా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి ఎన్ ఆఫ్ సి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. దీని డెరివేషన్ చేయొచ్చండి మనం ఈజీగానే. ప్రూఫ్ చేద్దామా? ఎలాగా? ఎన్ ఆఫ్ అతనికి ఏం కావాలి? ఏ యూనియన్ బి యూనియన్ సి కావాలి. దీన్ని ఎలా రాద్దామా? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఒక బ్రాకెట్ పెడదామా? యూనియన్ సికి ఇంకో బ్రాకెట్ పెడదామా? ఇప్పుడు 5 ఫార్ములా అప్లై చేద్దాం, ట్రై చేద్దాం. చూడండి ఇది ఎట్లా ఉంది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉంది.
ఇది ఎలా ఉంది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉంది. ఇప్పుడే లాస్ట్లో చెప్పుకున్నాం, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఉంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మీరు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉంది. ఏ ప్లస్లో ఏ యూనియన్ బి, బి ప్లస్లో సి. చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ ఆఫ్ చెప్పండి ఏ Sir, N of యూనియన్ A. బి యూనియన్ సి. సార్ అంటే సార్ ఎన్ ఆఫ్ హలో సార్ సార్ చెప్పు. N of A union B. సార్ అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. కాదు, ఏ ఇదిగో ఏ ప్లేస్ లో ఏ యూనియన్ బి ఉంది, బి ప్లేస్ లో సి ఉంది. Union C ఏ ఉంది. ప్లేస్ లోనేమో ఏ యూనియన్ బి ఉంది. దాన్ని Plus ఫస్ట్ నేనేమో దాన్ని ఫస్ట్ ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత దానితో మొత్తం చేయొచ్చు కదా సార్. ముందు ఎన్ Sir, ఆఫ్ N of అదే చెప్తున్నాం చెప్పమ్మా. సార్. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి చెప్పు. Union B plus ప్లస్ ప్లస్ ఎన్ ఆఫ్ సి. సి మైనస్ ఎన్ Minus. ఆఫ్ ఏ యూనియన్ బి Union B ఇంటర్సెక్షన్ సి. section C. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. అర్థమైంది? ఇది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్. పైన చెప్పుకున్నాం, యూనియన్ ఆఫ్ టూ సెట్స్ అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వచ్చింది, ఎన్ ఆఫ్ సి రాయాలి, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ రాయాలి. మళ్ళీ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే చెప్పండి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఆఫ్ దీని ఏ విధంగా రాయి చెప్పండి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాయకూడదా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఆఫ్ చెప్పండి. ఇది ఎట్లా ఉంది మళ్ళీ? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉంది. మళ్ళీ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉంది. టక్కిని చెప్పగలగాలి దీని వాల్యూ. ఎన్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉంది. సార్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉంది అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లాగా చెప్పాలి. చెప్పండి. అట్లా కాదు, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి లాగా ఉందని అంటే అమ్మండి దాని అప్లికేషన్ చెప్పండి మీరు. బాబాయ్ చెప్తున్నాం సార్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ చెప్పట్లేదు ఎవరు ఒక్కరికో నేరు జరగట్లేదు చూసుకోండి. సార్ మీరే చెప్పారు. ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి బీట సెక్షన్స్ నెక్స్ట్ చెప్పు. ప్లస్ అంట మీ తలకాయ ఏమర్థమైంది? ఆగండి, ఇదేనా అర్థమైంది చూడండి. ఎన్ ఆఫ్ నా తలకాయ యూనియన్ ఇంకొకటి తలకాయ, ఎన్ ఆఫ్ నా తలకాయ యూనియన్ ఇంకొకటి తలకాయ. తక్కిన ఎన్ ఆఫ్ నా తలకాయ ప్లస్ ఎన్ ఆఫ్ నీ తలకాయ మైనస్ ఎన్ ఆఫ్ ఓకేనా T1 ఇంటర్సెక్షన్ T2 రెండు. ఇది ఒక సెట్, ఇది ఒక సెట్. రెండింటికి యూనియన్ చెప్పమంటే ఎన్ ఆఫ్ T1 ప్లస్ ఎన్ ఆఫ్ T2 మైనస్ ఎన్ ఆఫ్ T1 ఇంటర్సెక్షన్ T2. ఇప్పుడు చెప్పండి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి కి బి ఇంటర్సెక్షన్ సి కి యూనియన్ చెప్పండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అది చెప్తానికి అల్లాడిపోతున్నారు. అలాడిపోవట్లేదు సార్, చెప్తున్నాం. అసలు అప్లికేషన్ యూనియన్ అన్నప్పుడు యూనియన్ యొక్క అప్లికేషన్ అంటే ఇట్లా ఉన్నప్పుడు టక్కుని చెప్పడం రావట్లేదు, ఫండమెంటల్ అప్లై చేయడం చేత కావట్లేదు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే చెప్తున్నారు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆ ఏ ప్లస్ లో ఇంకో కొత్తది, బి ప్లస్ లో ఇంకో కొత్తది వచ్చినప్పుడు
తగ్గేం చెప్పట్లేదు. లాస్ట్ ఫైనల్ స్టెప్ రాద్దాం. ఏమొచ్చింది ఫైనల్ స్టెప్? ఎన్ ఆఫ్ ఏ, ఇక అదే ఇంకా మనకు కావాల్సింది వచ్చేసింది. ఇక ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదిగోండి ఇక్కడ మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ. ఇదిగోండి మైనస్ మైనస్ ఏమైంది లెస్ అయిపోయి ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే మూడింటి యొక్క ఇంటర్సెక్షన్ వచ్చింది ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే మొత్తం అన్నిటికీ కలిపి కామన్ పార్ట్ వచ్చేసింది. ఏ ఇంటర్సెక్షన్ సికి బి ఇంటర్సెక్షన్ సికి ఇంటర్సెక్షన్ అంటే మూడింటికి సంబంధించిన కామన్ పార్ట్ వచ్చేసింది. పక్కన వెన్ డయాగ్రామ్ లాగా వాడిని ఫిగర్ వేసుకున్నాను కొంచెం. చూడండి ఏ యూనియన్ బి యూనియన్ సి 3 సెట్స్ ఉండే కదా. 3 సెట్స్ యొక్క యూనియన్ అంటే ఇదిగోండి ఈ మొత్తం ఈ రీజన్ మొత్తం వచ్చేసింది. ఇది మొత్తం కావాలన్నప్పుడు మీరు ఏం చేయాలి చూడండి ఎన్ ఆఫ్ ఏని ఎన్ ఆఫ్ బిని ఎన్ ఆఫ్ సిని కలిపినప్పుడు ఏం చేయాలి ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ని బి ఇంటర్సెక్షన్ సి పార్ట్ని సి ఇంటర్సెక్షన్ ఏ పార్ట్ని సపరేట్ చేసి ఫైనల్గా ఏం చేయాలి మూడింటిని కలిపిన పార్ట్ ఇదిగో ఇదండి ఇది రీజన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి మళ్ళీ ఇది యాడ్ చేయాలి. మీ మొత్తం ఇది యూనియన్ కావాలంటే ఏం చేయాలి ఎన్ ఆఫ్ ఏని ఎన్ ఆఫ్ బిని ఎన్ ఆఫ్ సిని అన్నిటిని కలుపుతూ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ని బి ఇంటర్సెక్షన్ సి పార్ట్ని సి ఇంటర్సెక్షన్ ఏ పార్ట్ని సపరేట్ చేస్తూ మళ్ళీ మూడింటిని కలిపిన పార్ట్ని ఏం చేయాలి యాడ్ చేయాలి. ఇది యూనియన్ ఆఫ్ 3 సెట్స్ అండి. చెప్పండి ఏ ఏ ఏ పార్ట్ని బి పార్ట్ని సి పార్ట్ని యాడ్ చేసుకుంటూ ఏ ఇంటర్సెక్షన్ బిని బి ఇంటర్సెక్షన్ సిని సి ఇంటర్సెక్షన్ ఏని సపరేట్ చేస్తూ మూడిటిలో ఉన్న కామన్ పార్ట్ని ఏం చేయాలి యాడ్ చేయాలి అవసరం పడితే. వింటమే కాదండి, వింటం గొప్ప విషయం కాదు, ఖచ్చితంగా మళ్ళీ ప్రాబ్లమ్స్ చేయగలగాలి. వింటమేం గొప్ప కాదు. నేను మీకు చాలాసార్లు గుర్తు చేస్తా ఉండా. నేను చదువుకున్నప్పుడు కూడా ఒక మాస్టర్ దగ్గరికి 5 సంవత్సరాలు వెళ్ళా, కానీ పుస్తకం ఏ రోజు తీసి చదవాలా. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్తాం కాదు ఇంపార్టెంట్, మనందరికి మనము పుస్తకం తీసి మాస్టర్ చెప్పింది బుర్రకెక్కించుకొని మళ్ళీ క్లాసుకి వెళ్తున్న రోజు, అట్లాగే మనకంటే ముందు వెళ్తున్నారేమో వేరే వాళ్ళు, మన నిద్రపోతున్న టైంలో వాళ్ళు మెరుకొని చేస్తున్నారేమో అని చెప్పి కంగారు మీ దగ్గర ఉండాలి. అయ్యో నాకంటే నేను మెలకు నిద్రపోతున్నప్పుడు వేరే వాడు లేచి కూర్చొని చేస్తున్నాడేమో, వాడు నాకంటే ముందు ఉంటాడేమో, దానికి ఒప్పుకొని మనస్తత్వం ఉండాలి. ఏదైనా ఒకటి సాధిద్దామని అనుకున్నప్పుడు మీ ఎయిమ్ మ్యాథ్స్ బాగా నేర్చుకుందామని అనుకుంటే మీ ఎయిమ్ ఉండుంటే అలా వర్క్ చేసుకోవాలి, ఇష్టపడి వర్క్ చేసుకోవాలి. ఏ పేరెంట్ బలవంతంగా కూర్చోబెడితే నేను చేస్తానంటాం కాదు, గుర్తుపెట్టేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ క్లాస్ వినటమే ఇంపార్టెంట్ కాదు,
విన్న క్లాస్ని తీసి చదవటం ఇంపార్టెంట్. చాలా మంది దగ్గర అదే అవుతుంది. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైతే ఇది ఆ చెప్పిన మాటకి చాలా తొందరగా అర్థమవుతుందో వాళ్ళందరూ వాళ్ళు కూర్చోగలుగుతారో వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతారండి. నెక్స్ట్ అండి, 4th వన్, n of a minus b, n of a minus b, n of a minus n of a intersection b, n of a minus b. మీకు a మైనస్ బికి వెన్ డయాగ్రామ్ ఉందండి మీ దగ్గర? ఇదిగోండి, ఇది a మైనస్ బికి వెన్ డయాగ్రాము. అంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏం చేయాలి? ఈ కొంచెం ఎలిమెంట్స్ కావాలంటే, ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కావాలంటే ఏం చేయాలి? ఎన్ ఆఫ్ ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బిలోని ఎలిమెంట్స్ ఏం చేయాలి? పక్కన పెట్టాలి. అప్పుడు ఏ మైనస్ బి ఎలిమెంట్స్ వస్తాయి. ఏలో ఎలిమెంట్స్ నుంచి ఏం చేయాలి? ఏ మైనస్ బిలో ఉండే ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని పక్కన పెట్టాలి, అంతే కదా? ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలంటే ఏం చేయాలి? ఎన్ ఆఫ్ ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండే ఎలిమెంట్స్ ఏం చేయాలి? పక్కన పెట్టాలి. లేదా ఏ యూనియన్ బిలో నుంచి ఏం పక్కన పెడదాం? ఏ యూనియన్ బిలో నుంచి బిని పక్కన పెడదాం. బిలోని ఎలిమెంట్స్ పక్కన పెడదాం. ఏ యూనియన్ బికి వెళ్ళారనుకో, సపోజ్ బిలో ఎలిమెంట్స్ అని పక్కన పెడదాం. అప్పుడు ఏలోని ఎలిమెంట్స్ ఏ, ఓకేనా, ఏ మాత్రమే మిగిలిపోతాయి. ఏ మైనస్ బి అయితే దీన్ని ఎలా కూడా రాయొచ్చండి. ఎన్ ఆఫ్, నేను ఎందాక చెప్పానండి, ఏ ఇంటర్సెక్షన్ బి బార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ మైనస్ బి ఇస్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అండి. ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి బార్. ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ తీసేసి మైనస్ పెడితే ఏ మైనస్ బి రాయాల్సి వచ్చింది దాన్ని. నెక్స్ట్ వన్ అండి, 5th వన్ ఎలాంటిదే. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ బి, బి మైనస్ ఎన్ ఆఫ్ ఓయ్ ఏ ఇంటర్సెక్షన్ బినే. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలోంచి ఏం తీసివేయాలి? పక్కగా ఎన్ ఆఫ్ ఏని పక్కన పెట్టాలి. దీన్ని ఏ రాయొచ్చు? ఎన్ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. సిక్స్త్ వన్ అండి, ఇది ఇంపార్టెంట్. ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి. నెక్స్ట్ వన్ అండి, ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి. మీకు ఏ డెల్టా బి అంటే ఏం చెప్పాను గుర్తుకుందా మీకు? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అని చెప్పాను గుర్తుకుందా? ఏ డెల్టా బి అంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఇదిగోండి, ఇదెల్లా ఏ మైనస్ బి, ఇదెల్లా బి మైనస్. ఈ రెండింటి యొక్క యూనియనే ఏ డెల్టా బి. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఏ మైనస్ బి బి మైనస్ ఏ డిజైన్ ఈవెంట్స్. ఏ మైనస్ బి బి మైనస్ ఏంటి? డిజైన్. రెండు కామన్ ఏమైనా ఉన్నాయా? రెండింటికి ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి కామన్ ఎలిమెంట్స్ ఉంటాయా? ఇదేమో ఏ మైనస్ బి, ఇదేమో బి మైనస్ బి. కామన్ ఎక్కడ ఉంది? లేదు. కాబట్టి రెండు డిజైన్ ఈవెంట్స్ కాబట్టి ఇదేమైందంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ. నేను మన ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను, ఏ కమ్మ బి డిజైన్ ఈవెంట్స్ అయితే దేర్ యూనియన్ ఏమైంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. కాబట్టి ఈ రెండు డిజైన్డ్ కాబట్టి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ. ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ సిన్స్ ఏ మైనస్ బి కమా బి మైనస్ ఏ ఆర్ డిజైన్డ్. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు?
ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది ఇక్కడ ఉంది చూడండి. ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొచ్చింది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ 2 times ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫైనల్లీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దేనికంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కలిపితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఇంకొక మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మిగిలిపోయింది. ఏంటి ఫాలో అయ్యారా లేదా? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంతా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి మైనస్ ఇంకా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మిగిలిపోయింది. ఏంటి ఫాలో అయ్యారు? ఇది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత రాయొచ్చు? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఇంకొక మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మిగిలిపోయింది.